హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 19 చూసే ముందు పార్ట్ 18 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. హలో మిస్ హంస, మార్నింగ్ టాప్ టు బాటమ్ మొత్తం చూశారు. మళ్ళీ చూడాలనిపిస్తే డైరెక్ట్గా చెప్పండి, ఇలా కట్టింగ్స్ కలరింగ్స్ ఇవ్వద్దు అని కార్నర్ చేస్తున్న రాజుని, నువ్వేమన్నా ఇంద్రుడివా చంద్రుడివా పడి పడి చూడటానికి అని అరుస్తూ తల తిప్పిన హంసకు 6 పలకల ఏ ఆచ్ఛాదనం లేని బాబు బాడీ కనిపించి ఒళ్ళంతా చల్లబడేలా చేసింది. ఉడికిపోతున్న తన కోపానికి ఐవింగ్ చేసి, మార్నింగ్ మిస్ అయింది, ఏమైనా కనిపిస్తోందా అని టీజ్ చేస్తూ ఉంటే, చిచి మెంటల్ మోనార్క్, సిగ్గులేదు నీకు అని చీవాట్లు పెడుతూ అప్పటికి కళ్ళు మూసుకున్న సహస్ర పిల్లోలోకి ముఖం దూర్చేసింది. ఓసై హంస, నీ పంతులమ్మ పాఠాలతో నన్ను హింస పెట్టకు. అన్నీ విప్పేసినప్పుడు అరిచావంటే అర్థం ఉంది. ఇప్పుడే వచ్చిందే చెవి కొసిన మేకలా అరుస్తున్నావు, అని రివర్స్లో ఇరిటేట్ అవుతున్న రాజ్ రిమూవ్ చేసిన డ్రెస్ వాష్ కోసం కార్నర్లో ఉన్న క్లాత్ కాన్లోకి విసిరేసి బాక్సర్ షార్ట్ మీద వచ్చి బెడ్ ఎక్కాడు. బెడ్ మీద రాజ్ మూమెంట్ తెలిసిన నెక్స్ట్ సెకండ్ ఆ అని అరుస్తూ ఒక్క ఉదిరిన బెడ్ నుంచి కిందకి దూకిన సహస్ర స్పీడ్కి క్షణకాలం రాజ్ కూడా షాక్ కొట్టిన స్టాట్యూలా బిగుసుకుపోయాడు. 4 కాళ్లతో హై జంప్ చేసిన జింకకి ఏ మాత్రం తక్కువ లేదు హంస పాప దూకిన స్పీడ్. బ్రెయిన్ పనిచేస్తుందా నీకు అసలు? నేనున్న బెడ్ మీదకి ఎందుకు వచ్చావు అని కారం తిన్న కోతిలా చిందులు దొక్కుతున్న సహస్రను కన్నర్పకుండా కాసేపు చూసి బెడ్ మీదకి కళ్ళు తిప్పిన రాజ్కి ఇక బుర్రలో అంకి తిరిగింది. బెడ్ క్లియర్ చేయవే అంటే రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అని నాటకాలు దొబ్బింది ఎందుకా? దీని ఎంకమ్మ, మామూలుగా లేవుగా దీని దగ్గర వేషాలు. అతుక్కుపోవాలని అల్లుకుపోవాలని ఆరాటపడే ఆడపిల్లలతోనే ఇప్పటి వరకు పరిచయాలున్న రాజ్కి సహస్ర రిసెప్షన్, అందుకోసం తను పడే పాటలు చేసే ఫీట్లు అన్నీ కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం బలుపు బాబు ఈగో హర్ట్ అవుతుంది. పళ్ళు బిగించి స్లోగా బెడ్ దిగిన రాజ్ అంతే స్లోగా సహస్ర ముందుకు వచ్చి హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని స్టిఫ్గా నిలబడితే స్ప్రింగ్లా సైడ్కి తిరిగింది సహస్ర. రూమ్లో నువ్వు నేను ఒక్కరే ఉండాలి అని అంటూ సాఫ్ట్ కిల్లింగ్ లుక్స్తో హంస పాపని పై నుంచి కిందకి చూస్తున్నా రాజ్ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. హంస పాప ఆర్డర్కి ఏంటి సైలెంట్గా ఉన్నాడు అని రాజ్ సైలెన్స్కి డౌట్గా తల సైడ్కి తిప్పి చూసిన సహస్రకి పదునైన చూపులతో తనని తినేసేలా చూస్తూ ఉన్న బాబు కళ్ళలోని డీప్ అండ్ డీప్ ఫీలింగ్స్కి అదిరిపడి వెనక్కి అడుగులు వేసిన సహస్ర బల్లిలా గోడ కతుక్కుపోయింది. ఈ మెంటల్ మోనార్క్ గాడికి మళ్ళీ మూడొచ్చింది. ఎవరికైనా తిడితే కోపం వస్తుంది, నా కర్మ కొద్దీ వీడికి మూడొస్తుంది అని అప్పటికే ఫేస్ సైడ్కి లిప్స్ లోపలికి లాక్ చేసుకున్న సహస్ర హ్యాండ్స్తో ఫ్రంట్ బాడీని కవర్ చేసుకుంటూ, వీడేంటి దేవుడా ఇంత తేడాగా ఉన్నాడు అని బెదిరిపోతూ పారిపోవడానికి స్లోగా సైడ్కి స్టెప్స్ వేస్తూ ఉంటే చిరుతల ఒక్క అడుగులో మీదకి దూకిన రాజ్ రియాక్షన్కి బెదిరి టాప్ లేచిపోయేలా అరుస్తున్న సహస్ర నోరు నొక్కి బెడ్ మీదకి పడేసి సెకండ్ హ్యాండ్తో సహస్ర హ్యాండ్స్ బెడ్కి లాక్ చేస్తూనే మీదకెక్కి కూర్చున్నాడు. నీళ్లలో నుంచి బయటపడ్డ చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటోంది సహస్ర బాబు చేతి సంఖ్యల నుంచి విడిపించుకోవడానికి. నువ్వు బ్రేక్ డాన్స్ చేయడం స్టాప్ చేస్తే ఒక సీక్రెట్ చెప్తా అని అల్లరి కళ్ళతో టీజ్ చేస్తున్న రాజును పిచ్చిగా తిట్టేస్తూ అంతకంతకు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న సహస్ర చెవి దగ్గరికి చేరి, నీ పోలేరమ్మ డాన్స్తో నాకు పిచ్చెక్కిస్తున్నావు, ఆపవే హంస అని చిన్నగా చెప్పేసరికి సంబంధం లేని పాయింట్తో రాజ్ని స్ట్రేంజ్గా చూస్తూ గింజుకోవడం ఆపేసింది. కోపం, బెదురు, చిరాకుతో పాటు క్వశ్చన్ మార్క్స్ కూడా నింపిన సహస్ర కళ్ళలోకి చూస్తూ, నువ్వు కింద ఉండి కొట్టుకున్నా నా పైన ఉండి కొట్టుకున్నా ఫీలింగ్స్ నాకు, పాపం కష్టమంతా నీ అందాలకే అంటూ కళ్ళను తిన్నగా కిందకి దించి చూస్తూ ఉంటే రాజ్ కళ్ళు ఎక్కడ చూపిస్తున్నాయో గమనించిన సహస్ర అతను దేని గురించి చెప్తున్నాడో అర్థమైన నెక్స్ట్ సెకండ్ చెక్క బొమ్మలా బిగుసుకుపోయి లక్కపిడిత మొహంతో ఊరిమురిమి చూస్తోంది. తన కోపానికి కార్నర్ స్మైల్తో కన్ను కొట్టి, నీ హంస మొహానికి పెద్ద పరిగిలా బ్రెయిన్ పెట్టిన ఆ దేవుడు తెచ్చి నా చేతిలో పడేశాడు. ఇక మీదట నీ లైఫ్ నాది, నీ మీద సర్వ హక్కులు నావి. డిస్టెన్స్ మెయింటైన్ చేయి,
డ్రెస్ లేకుండా తిరగకు, బెడ్రూమ్లో ఉండకు, బెడ్ పైకి రాకు, ముట్టుకోకు, ముద్దు పెట్టకు లాంటి పిచ్చి బచ్చగల డైలాగ్స్ కొట్టకు. విని 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 ఈ సీరియల్ డైలాగ్స్కి చిరాకు దొబ్బుతోంది అని అంటూ ఉంటే కోపంతో కళ్ళు పెద్దవి చేసిన హంస నీలవెల్లా రగిలిపోతోంది. బట్ 1 ఇంచ్ కూడా అటు ఇటు కదలటం లేదు. మన సీక్రెట్ లవ్లో బెడ్ షేరింగ్ కూడా ఉంది. బెడ్ షేరింగ్ అంటే కలిసి ఒక బెడ్ మీద పడుకోవడం కాదు, ఫిజికల్ షేరింగ్. ఐ వాంట్ సెక్స్ విత్ యూ అని ఎటువంటి మొహమాటం లేకుండా సూటిగా చెప్తున్న రాజ్ డెసిషన్కి ముఖం సైడ్కి తిప్పేసింది సహస్ర. ఇప్పటి వరకు నీకు అలవాటు లేదు కాబట్టి అండ్ ప్యూర్ వర్జిన్వి కాబట్టి ప్రిపేర్ అవడానికి టైం అడుగు, యాక్సెప్ట్ చేస్తా అంటూ సహస్ర బుగ్గలు పట్టి ఫేస్ స్ట్రైట్గా పెట్టిన రాజ్, ఓపెన్ యువర్ ఐస్, డోంట్ హైడ్ యువర్ సెల్ఫ్ అని సీరియస్గా అడుగుతూ ఉంటే, నీ దృష్టిలో లవ్ అంటే సెక్స్ చేయడమా అని అంతే ఓపెన్గా సూటిగా ప్రశ్నించింది సహస్ర. నో హంస, నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. బట్ ప్రెజెంట్ జనరేషన్లో లవ్ అంటే సెక్స్ వరకే ఫిక్స్ అయ్యారు. లవ్ అని భారంగా పలుకుతున్న ఫీలింగ్కి ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని సహస్రను వదిలి బెడ్ మీదకి చేరిన రాజ్ లేచి కూర్చుంటున్న తనని చూస్తూ, ఇట్స్ ఎ డివైన్ థింగ్ అని చెప్తే ప్లే బాయ్ నోటి నుండి వస్తున్న ఆ ప్యూర్ ఫీలింగ్కి పట్టి పట్టి చూస్తోంది సహస్ర. అంతొద్దు అని వింతగా చూస్తున్న తన ఫీలింగ్కి కసరి, నాకు అటువంటి డివైన్ థింగ్స్తో పని లేదు, జస్ట్ బాడీ థింగ్స్ చాలు అనేసరికి మళ్ళీ కచ్చిగా మూతి బిగించింది సహస్ర. నీకు మన అగ్రిమెంట్ లవ్ గురించి ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి సతీ సావిత్రి డైలాగ్స్తో సీరియల్ బోరింగ్ కన్నేళ్లతో నన్ను టార్చర్ చేయకు. ప్రెజెంట్ మన పరిచయం కొత్త కాబట్టి అట్రాక్షన్ కామన్ అండ్ డౌట్స్ కూడా కామన్. నీకు నా గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగొద్దు, నేను చెప్పను. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. బట్ నీ మీద నా అట్రాక్షన్ సెట్ అయ్యేలోపు నువ్వు మెంటల్గా ఫిజికల్గా సెట్ అయిపో అని రాజ్ ఇచ్చిన క్లారిటీకి అండ్ స్వీట్ వార్నింగ్కి అర్థం కాని కన్ఫ్యూజన్లో అయోమయంగా చూసిన సహస్ర చేయి పట్టి బెడ్ మీదకి తోసి, ఇప్పుడు నేను పట్టుకోవాలి చుట్టుకోవాలి అన్న మూడ్ నాకు లేదు. నన్ను రెచ్చగొట్టి నీ బాడీని నాకు బలి చేయకు అని మరొక స్వీట్ వార్నింగ్తో బెడ్ లైట్ ఆన్ చేసి, నువ్వు మాత్రం బెడ్ మీదే ఉండాలి, నన్ను అలవాటు చేసుకో అని చెప్పి తనతో సంబంధం లేనట్టే అటు తిరిగి పడుకున్నాడు రాజ్. ప్రేమంటే అంత గొప్ప ఒపీనియన్ ఉన్నవాడు ప్రేమ వద్దు జస్ట్ సెక్స్ చాలు అని అంటున్నాడేంటి? అసలు వీడి బుర్రని దేంతో తయారు చేశారు? నేను వీడిని అలవాటు చేసుకోవాలా? అలవాటు చేసుకోవడానికి నాకేమవుతాడు? ఇప్పుడు వీడు చూపించేదంతా అట్రాక్షన్ అయితే అసలు వీడికి ఫీలింగ్స్ వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అనుకోగానే సహస్ర వాళ్ళంతా సన్నటి వణుకు. అసలు వీడి క్యారెక్టర్ ఏంటి? మంచివాడా చెడ్డవాడా? ఒకవేళ ప్రేమిస్తున్నాడా? ఆ ప్రేమను చూపించడం రాక ఇలా నాతో ఆడుకుంటున్నాడా? లేదంటే సూసైడ్ చేసుకోబోతున్న నన్ను ప్రొటెక్ట్ చేశాడా? అది డైరెక్ట్గా చెప్పకుండా ఇలా నన్ను డైవర్ట్ చేస్తున్నాడా? 1 కాదు 2 కాదు లెక్కలేనన్ని ప్రశ్నలు. వామ్మో, వీడితో క్షణక్షణం కన్ఫ్యూజన్తో చచ్చిలా ఉన్నాను అనుకుంటే నెమ్మదిగా సైడ్కి తిరిగి రాజ్ని చూసింది. ఫుల్గా హంస పాపకి టెన్షన్ పెట్టి కూల్గా నిద్రపోతున్నాడు రాజ్. డిమ్ లైటింగ్లో షార్ట్లో ఉన్న బాబు వీపు సన్నగా మెరుస్తూ విశాలంగా కనిపిస్తూ ఉంటే గుటికలు మింగుతూ టక్కున తిరిగేసి గట్టిగా కళ్ళు మూసుకున్న సహస్ర కాళ్ళు డొక్కలోకి తీసుకుంది. అప్పటి వరకు రాజ్ చెప్పిన దాని నుంచి ఒక్కొక్కటిగా ఆలోచిస్తున్న సహస్ర బుర్ర బద్దలైపోతున్న ఫీలింగ్. ముడుచుకున్నా కూర్చున్నా పరాయి మగాడి పక్కన ఉన్నానన్న ఫీలింగ్. నిద్ర మాత్రం రావటం లేదు. వీడితో నా లవ్ జర్నీ తప్పదా అనుకున్న సహస్ర ఇక బెడ్ మీద ఉండలేకపోయింది. నెమ్మదిగా తిరిగి రాజ్ని చూసి తను డీప్ స్లీప్లో ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకొని లేచి వెళ్ళి సోఫాలో కూర్చుంది. సీక్రెట్గా సాగే ఈ జర్నీలో లవ్ ఎక్కడుంది? వాడికి కావాల్సింది సెక్స్ మాత్రమే, అది కూడా ఇష్టంగా ఇవ్వాలి. ప్రేమ లేకుండా ఒక ఆడ మగ ఇష్టంగా శరీరాన్ని ఎలా పంచుకుంటారు? వీడి మెంటల్ బుర్ర ఎలా ఇలా ఆలోచిస్తోంది అని తల పట్టుకొని ఆలోచనతో బుర్ర బద్దలు కొట్టుకుంటూ అక్కడి సోఫాలో సైడ్కి వాలి కళ్ళు మూసిన సహస్రాన్ని చూస్తూ లేచి కూర్చున్నాడు రాజ్. కన్ను ఆర్పకుండా సహస్రాన్ని కొన్ని క్షణాలు అలాగే చూసిన రాజ్ గుండె మొత్తం మండిపోతున్న ఫీలింగ్. ఇష్టం లేకుండా ఒక మగాడి పక్కన పడుకోవడానికి ఒక ఆడది ఇంత ఆలోచిస్తుందా? భయపెట్టాను, బెదిరించాను,
బెడ్ దిగకూడదని రూల్ చేశాను. అయినా దిగి వెళ్ళిపోయింది. నిద్రపోవడానికే ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఏ ఫీలింగ్ లేకుండా తన శరీరాన్ని ఎలా పంచుకుంటుంది, ఎలా ఇంకొకటి పక్కన పడుకుంటుంది అని ప్రశ్నిస్తున్న అతని ముఖం నెమ్మదిగా రుధిరవర్ణాన్ని అలుముకుంటే అందుకు గుర్తుగా అతని చేతుల మీద పొంగుకొస్తున్నాయి నరాలు. పిడికిళ్ళు బిగించి ఒక్క ఉదుటిన బెడ్ మీద నుంచి లేచిన రాజ్ నెమ్మదిగా అడుగు వేసుకుంటూ సహస్ర దగ్గరికి వచ్చాడు. ఆలోచనలతో అలసిపోయి అలాగే నిద్రలోకి జారిపోయింది కదా. కాళ్ళు ఫ్లోర్ మీదే ఉన్నాయి. సోఫా హ్యాండిల్ మీద తల ఉంది. కొన్ని క్షణాలు తనని అలాగే చూసిన రాజ్ విశాలంగా ఉన్న బెడ్ మీద రాని నిద్ర ఇక్కడ వచ్చింది అనుకోగానే పేలవమైన విరక్తి నవ్వు రాజ్ మొహంలో. కంఫర్ట్. ప్రతి మనిషి తన కంఫర్ట్ జోన్లోనే ప్రశాంతంగా ఉంటాడు. బాడీకి కంఫర్ట్ లేకపోయినా మనసుకి కంఫర్ట్ ఉండాలి అని నెమ్మదిగా సహస్ర కాళ్ళు పైకి పెట్టి తనని సోఫాలో సరిగా అడ్జస్ట్ చేసిన రాజ్ తనని చూస్తూ ఉన్నాడు. తన పక్కన బెడ్ మీద ఉన్నంత వరకు కొట్టుకొని టెన్షన్ పడిన సహస్ర ఇప్పుడు చిన్న సోఫాలో ముడుచుకొని ప్రశాంతంగా నిద్రపోతోంది. ప్రశాంతంగా ఉన్న తన మొహంలోని అమాయకత్వాన్ని చూస్తున్న అతని కళ్ళలో అంతులేని ఆవేశం, మనసులో రేగుతున్న కల్లోలంతో పిడికిలి బిగించి అక్కడి నుంచి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. మార్నింగ్ సహస్రకు మెలకు వచ్చి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తరంగ్ చదువుకుంటూ కనిపించాడు. కంగారుగా లేచి కూర్చొని రూమ్ మొత్తం రాజ్ కోసం స్కాన్ చేస్తూ ఉంటే, సార్ వెళ్ళిపోయారక్క అని నెమ్మదిగా చెప్పాడు తరంగ్. అమ్మయ్యా అని ఊపిరి తీసుకున్న సహస్రలో అమితమైన రిలాక్సేషన్. నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని సహస్ర చేతికి వాటర్ బాటిల్ ఇచ్చి తరంగ్ కిందకు వెళ్ళిపోయాడు. కొంచెం వాటర్ తాగి టైం చూసిన సహస్రకి టైం 10 దాటి కనిపిస్తూ ఉంటే, ఇంతసేపు నిద్రపోయానా, అయినా వీడు నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళాడా అని నైట్ రాజ్ ఇచ్చిన వార్నింగ్తో బెడ్ చూసిన తనకు బెడ్ ముందు కుషన్ మీద డ్రెస్సెస్ అన్నీ కుప్పవేసి కనిపించి కొంత రిలాక్స్గా అనిపించింది. వీడు మరీ ఎంత మంచోడేమీ కాదు, అలాగే చెడ్డవాడు కూడా కాదు, కాకపోతే మెంటల్ అని ఫుల్ క్లారిటీతో కన్ఫర్మ్ చేసుకున్న సహస్ర లేచి వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన సహస్ర ఆఫ్టర్నూన్ లంచ్ నేను ప్రిపేర్ చేస్తాను అనడంతో తరంగ్ ఒప్పుకోలేదు. ఇట్స్ ఓకే, నాకు ఇప్పుడు పెయిన్ అంతగా లేదు, నువ్వు హెల్ప్ చేయి, ఇలా ఖాళీగా కూర్చుని తినాలంటే నాకు ఏదోలా ఉంది అని తరంగ్ వద్దుంటున్నా వినకుండా కిచెన్ కబ్జా చేసింది. ఎర్లీ మార్నింగ్ ఫారెన్ బ్రాండ్ సెమినార్ కోసం వచ్చిన రాజ్ అది ఫినిష్ చేసుకుని స్ట్రైట్గా అభినవ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. ప్రీతి కాల్ చేసి చెప్పింది వస్తున్నాడు అని. సరే నేను మాట్లాడతాను, నువ్వేమీ చెప్పలేదు కదా అని అడిగితే చెప్పలేదు అంది. ప్రీతితో మాట్లాడిన తర్వాత తను మెయిల్ చేసిన డీకే రిసార్ట్స్ డేటా ముందేసుకొని కూర్చున్నాడు అభినవ్. అప్పుడే వచ్చింది మున్ని. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసేసరికి తనకి ఒక ఫైల్ ఇచ్చి, ఇది పర్సనల్గా నువ్వే వెళ్ళి ఎంక్వైరీ చేయాలి అని చెప్పడంతో ఓకే సార్ అని అంది. నాకు ఇంకో పర్సనల్ వర్క్ ఉంది, నీ హెల్ప్ కావాలి అని తలెత్తి చూసిన అభినవ్ని విస్మయంగా చూసింది మున్ని. ఏంటి సార్ కొత్తగా అడుగుతున్నారు అంటూ. ఇది నా పర్సనల్, ఎవ్వరికీ తెలియకూడదు అని స్ట్రిక్ట్గా చెప్తూ ఉంటే ఓకే సార్ అన్న ప్రీతి ఫుల్ అటెన్షన్ పే చేసింది. మన సిటీలో ఉన్న చతుర్వేది ఫ్యామిలీస్ డీటెయిల్స్ కావాలి నాకు అనగానే మున్ని మొహంలో ఒక కన్ఫ్యూజన్. చతుర్వేది ఫ్యామిలీస్ అంటే 1-2 కాదు, సిటీలో ఎంతమంది ఉన్నారో కూడా తెలీదు అని ఆలోచిస్తూ ఉన్న మున్ని కన్ఫ్యూజన్కి వెల్ సెటిల్డ్ అండ్ హై రేంజ్లోని ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలి అని సగం బర్డెన్ తగ్గించిన అభినవ్, నువ్వు దీనిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, బట్ బాగా నమ్మకం ఉన్న పర్సన్ని హైర్ చేసి చాలా కాన్ఫిడెన్షియల్గా ఈ వర్క్ ఫినిష్ చేయాలి అని చెప్పడంతో ఒక్క క్షణం ఆలోచించింది మున్ని. ఎప్పుడూ లేనిది పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్ అంటూ ఉంటే కేస్ చాలా సెన్సిటివ్ అని సెన్స్ చేసిన మున్ని ఓకే సార్ పాసిబిలిటీ ఉంది అని క్లారిటీ ఇవ్వడంతో రాజ్ కోసం ఇంటికి స్టార్ట్ అయ్యాడు అభినవ్. గుడ్, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నాకు ఫుల్ రిపోర్ట్ కావాలి అనడంతో సరే అని చెప్పి తనకి అలాట్ చేసిన ఫైల్ వర్క్ మీద బయటకు వచ్చిన మున్ని చతుర్వేది ఫ్యామిలీస్ వర్క్ చేయడానికి రైట్ పర్సన్ని సెట్ చేసింది. నైట్ ఆవేశంలో భార్య మీద నోరు జారినందుకు ముఖం చెల్లని జయదేవ్ గారు అంటి ముట్టనట్టుగా మానస గారిని తప్పించుకొని తిరుగుతున్నారు. అమ్మగారు వెయిట్ చేస్తున్నారు, టిఫిన్ చేయడానికి రండి సార్ అని సుజాతమ్మ వచ్చి చెప్పడంతో
నేను తర్వాత తింటాలే, నువ్వు పో అని విసుక్కుని పంపించిన జయదేవ్ గారి దగ్గరికి టిఫిన్ స్వయంగా పట్టుకుని వచ్చారు మానస. ఆవిడని చూడడమే ఇబ్బందిగా న్యూస్ పేపర్ అందుకుని ముఖం చాటేస్తూ ఉంటే, ఏంటండి పొద్దున్నే ఆటలు అని కయ్యమన్నారు మానస. ఎప్పటిలా కసురుతున్న భారీ గొంతు వింటూ పేపర్ కార్నర్ నుంచి చూసిన జయదేవ్ గారికి నవ్వుతూ కనిపించిన ఆమె మొహం కొంత ఊరటనిస్తే, సారీ, రాత్రేదో పిచ్చి ఆవేశంలో అరిచేశాను అని సంజయ్షి చెప్పారు. ఈ ముక్క చెప్పడానికి ఇంత టైం పట్టిందా మీకు అని విసుక్కుంటూ ప్లేట్ జయదేవ్ గారికి ఇచ్చి, త్వరగా తినండి, టెంపుల్కి వెళ్దాం అని ఆర్డర్ వేసి వెళ్ళారు మానస. భార్యతో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అదే ఆయనకి. ఏది ఎక్కువసేపు మనసులో పెట్టుకోరు. అలా అని బాధ ఉండదా అంటే తరిగిపోనంత ఉంది. అదంతా రాజ్ కోసమే. అయినా కూడా నవ్వుతూనే ఉంటారు. ఇంత చక్కగా సమన్వయపరిచే మానస గారిని మాట అనాలి అంటే ప్రాణం పోయినట్టుంటుంది జయదేవ్ గారికి. ఛ, ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి అని 100 సార్లు ఆయనకి ఆయనే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేసి మానస గారికి ఎంతో ఇష్టమైన అమ్మవారి గుడికి తీసుకువెళ్లారు. సింగిల్గా ఉండే అభినవ్ డూప్లెక్స్ హౌస్. కార్ పార్క్ చేసి లోపలికి నడుస్తూ ఉంటే అప్పుడే గేట్లోకి ఎంట్రీ ఇచ్చింది అభినవ్ బ్లాక్ వ్యాంగ్లర్. స్మోక్ చేస్తూ దిగుతున్న అభినవ్ని చూసి నిలబడకుండా వెళ్ళిపోయాడు రాజ్. వీడి తిక్కని కంట్రోల్ చేయాలి అని అనుకుంటూ సిగరెట్ స్మాష్ చేసి లోపలికి వచ్చిన అభినవ్ డీకే రిసార్ట్స్ నుంచి వచ్చిన కోర్ట్ నోటీస్ రాజు ముందుంచాడు. అది ఓపెన్ కూడా చేయకుండా, తెలుసు నాకు అని ఇరిటేటెడ్గా దాన్ని పక్కకు విసిరేసి దీపక్కి చెప్పాడు అని రిప్లై ఇచ్చిన రాజ్ సీరియస్ మోడ్లో, వాడు ఇక్కడ లేడు, కొడుకు గ్రాడ్యుయేషన్ సెరమనీకి యూఎస్ వెళ్ళాడు అని ఇన్ఫర్మేషన్తో పాటు డీకే రిసార్ట్స్ డేటా స్టోర్ చేసిన పెన్ డ్రైవ్ కూడా ఇస్తూ ఉంటే అది తీసుకోకుండా చాలా కోపంగా చూస్తున్నాడు రాజ్. నా ప్రయత్నం నేను చేశాను, బట్ వాడు చాలా రెక్లెస్గా ఉన్నాడు. వాడు ఏం చూసుకొని మన మీదకి వస్తున్నాడో నాకు అస్సలు అర్థం కావటం లేదు. బట్ ఏదో స్ట్రాంగ్ మోటోనే ఉంది వాడికి అని అభినవ్ క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటే వినడం కూడా ఇష్టం లేని రాజ్ విసురుగా అభినవ్ షర్ట్ పట్టుకుని మీదకి లాగి, వాడి టార్గెట్ నేను, విషితను అడ్డం పెట్టుకొని నాతో ఆడుకోవాలని చూస్తున్నాడు. ఆ రోజే చెప్పాను నీకు, బట్ నువ్వే ప్రాబ్లం అవుతుందని నాకు అడ్డుపడ్డావు. ఇప్పుడు అదే ప్రాబ్లంని అడ్డు పెట్టుకొని వాడు నన్ను కెలుకుతున్నాడు. నన్ను నా ఫ్యామిలీని టచ్ చేస్తే ఎలా ఉంటుందో వాడికి డైరెక్ట్గా వెళ్ళి చూపిస్తాను అని అభినవ్ చేతిలోని పెన్ డ్రైవ్ లాక్కుని ఫోర్స్గా అతన్ని వెనక్కి తోసేసి లేచిన రాజ్ పేటకు సిద్ధమైన చిరుత లెక్క కనిపిస్తూ ఉంటే ఫాస్ట్గా లేచిన అభినవ్ కదులుతున్న రాజ్కి అడ్డుగా నిలబడి, వాడిని డైరెక్ట్గా నువ్వు టచ్ చేస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని వార్నింగ్ చేస్తూ ఉంటే ఉరిమి చూశాడు రాజ్. ఒక లాయర్గా ఇది నా అడ్వైస్, బట్ యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నా, నువ్వు ఎలా సెట్ చేసుకుంటావో నీ ఇష్టం, బట్ డైరెక్ట్గా నీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పాడు. ఒక కిల్లింగ్ స్మైల్తో గాగల్స్ పెట్టుకొని ప్రీతికి కాల్ చేసి మార్నింగ్ ఫ్లైట్కి యూఎస్కి 2 టికెట్స్ కన్ఫర్మ్ చేయమని చెప్పు అని పెద్ద పెద్ద అడుగులతో బయటకు వెళ్తున్న రాజ్ని వెనక నుంచి చూస్తూ సహస్రని కూడా తీసుకుని వెళ్తున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాడు అభినవ్. మరి ఇప్పుడు హంసపాపని అగ్రిమెంట్తో లాక్ చేసిన రాజ్ తనతో పాటు యూఎస్ తీసుకెళ్లి తన ప్రేమను కూడా లాక్ చేయనున్నాడా? అసలు డీకే రిసార్ట్స్ వాళ్ళతో రాజుకున్న ప్రాబ్లం ఏమిటి? విషితను అడ్డు పెట్టుకొని రాజ్ని టార్గెట్ చేయడం ఏమిటి? మనోజ్ గారు చెప్పినట్టు ప్రీతి లవ్ మ్యాటర్లో రాజ్ హెల్ప్ తీసుకుంటుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.